క్రీడాభిమానులను అలరించేందుకు 2024 సిద్ధమైంది. ఉత్కంఠ రేపే పోటీలు, ప్రపంచ టోర్నీలకు ఈ ఏడాది వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీలుగా చెప్పుకునే యావత ప్రపంచం ఆసక్తిగా తిలకించే పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాదే జరగనుంది. సాధారణంగా ఒలింపిక్స్ పోటీలను 4 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కానీ కరోనా కారణంగా ఏడాది పాటు ఆలస్యంగా టోక్యో ఒలింపిక్స్ 2021లో నిర్వహించారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్ ను యథా ప్రకారమే జరపాలని నిర్ణయించడంతో 3 ఏళ్లకే క్రీడా పండుగ రాబోతోంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో జరిగే ఈ ఒలింపిక్స్ లో సుమారు 10,500 మంది అథ్లెట్లు పోటీ పడబోతున్నారు. 32 క్రీడలలో 329 ఈవెంట్లు జరుగుతాయి. చరిత్రలోనే ఇవి భారీ ఒలింపిక్స్ గా మిగిలిపోనున్నాయి. మెరుగైన ప్రదర్శనతో భారత అథ్లెట్లు కొత్త ఆశలు రేపుతున్నారు. 7 పతకాలతో టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన మన అథ్లెట్లు పారిస్ లో ఆ సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు. పారిస్ లో పతకాల వేటలో మన దేశం దూసుకు వెళ్లాలని, చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అథ్లెట్స్ బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ లో ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది. దివ్యాంగ అథ్లెట్ల కోసం పారా ఒలింపిక్స్ కు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్నాయి. ఇందులో 22 క్రీడలలో దాదాపు 4,400 మంది అథ్లెట్లు పోటీ పడే అవకాశం ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ కు అతిపెద్ద కిక్కిచ్చే T20 వరల్డ్ కప్ కూడా ఈ ఏడాదే జరగనుంది. నిరుడు వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా ఒక్క అడుగు దూరంలో కప్ ను చేజార్చుకుంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత మరో ఐసీసీ టోర్నీ గెలవలేదు. ఈ ఏడాది T20 ప్రపంచ కప్ తో ఆ కరువు తీర్చాలని మన జట్టు పట్టుదలతో ఉంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ పొట్టి కప్ జూన్ 4 నుంచి 30 వరకు జరుగుతోంది. ఈ టోర్నీ దిశగా యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. 2007లో టీమిండియా తొలి T20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఆ తర్వాత ఎంత పోరాడినా అందరి ద్రాక్షగానే మిగిలింది. దీంతో కెరీర్ చివరి దశలో ఉన్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారైనా అందిస్తారో లేదో చూడాలి. మెగా ఈవెంట్ లో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో గ్రూప్ లో 10 టీమ్స్ పోటీ పడతాయి. మరోవైపు సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో మహిళల T20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్ లో జరగనుంది. తొలిసారి ఐసీసీ కప్ ను ముద్దాడాలనే కలను మన అమ్మాయిలు నిజం చేసుకుంటారేమో చూడాలి. ఇక అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ మార్చి 22న ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. అంతకంటే ముందు మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు జరిగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ప్రపంచ చెస్ లో నిలకడగా రాణిస్తున్న భారత క్రీడాకారులకు ఏడాది కఠిన సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి 25 వరకు జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీ, గుకేష్ తలపడనున్నారు. 8 మంది బరిలో దిగే ఈ పోటీలలో విజేతగా నిలిచే ఆటగాడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరిన్ తో తలపడతారు. అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్ గా ఈ ఏడాది జోకోవిచ్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్ 24 టైటిల్స్ రికార్డును జోకోవిచ్ సమం చేశాడు. మరో గ్రాండ్ స్లామ్ గెలిస్తే జోకో ఒక్కడే శిఖరాగ్రానికి చేరుతాడు. అందుకు అతనికి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ రూపంలో అవకాశాలు ఉన్నాయి. క్రీడాభిమానులను అలరించేందుకు 2024 సిద్ధమైంది. ఉత్కంఠ రేపే పోటీలు, ప్రపంచ టోర్నీలకు ఈ ఏడాది వేదిక కాబోతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీలుగా చెప్పుకునే యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించే పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాది జరగనుంది. సాధారణంగా ఒలింపిక్స్ పోటీలను 4 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. కానీ కరోనా కారణంగా ఏడాది పాటు ఆలస్యంగా టోక్యో ఒలింపిక్స్ 2021లో నిర్వహించారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్ యథాప్రకారమే జరపాలని నిర్ణయించడంతో 3 ఏళ్లకే క్రీడా పండుగ రాబోతోంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో జరిగే ఈ ఒలింపిక్స్ లో సుమారు 10,500 మంది అథ్లెట్లు పోటీ పడబోతున్నారు. 32 క్రీడలలో 329 ఈవెంట్లు జరుగుతాయి. చరిత్రలోనే ఇవి భారీ ఒలింపిక్స్ గా మిగిలిపోనున్నాయి.